Hello, hi. టుడే మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇండికేటర్ గురించి తెలుసు. నార్మల్‌గా మనకి ట్రేడింగ్ వ్యూలో 1 ప్లస్ 2 ఇండికేటర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. దానికంటే మించిన ఇండికేటర్స్ మనం యాడ్ చేయలేం. అంటే 3, 4 ఇండికేటర్స్ మనం యాడ్ చేయలేం. అంటే ఒక్కసారిగా మనం 3, 4 ఇండికేటర్స్ వాడలేం. మనకి ఇంతకుముందు 1, 2 ఇయర్స్ 3 ఇండికేటర్స్ అలో అన్నది. అంటే పెయిడ్ వెర్షన్‌లో మీకు అన్‌లిమిటెడ్ ఉంటాయి. ఇది మనం ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తాం కాబట్టి, ఫ్రీ వెర్షన్‌లో మనకి ఓన్లీ లిమిటెడ్ అంటే ఓన్లీ 2 ఇండికేటర్స్ వరకు మాత్రమే మనం యూజ్ చేయగలం. రిమైనింగ్ మనం యూజ్ చేయలేం. రిమైనింగ్ మనం యూజ్ చేయాలంటే పెయిడ్ తీసుకోవాలి, అప్‌గ్రేడ్ అవ్వాలి. సో, ఇలా మనం మనీ పే చేసి యూజ్ చేయడం కంటే, మనీ పే చేయకుండా ఒకే ఇండికేటర్‌లో మనకి 50 ప్లస్ ఇండికేటర్లు అవైలబుల్‌గా ఉన్న ఒకే ఇండికేటర్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఆ ఇండికేటర్ అదే ఇండికేటర్ మనం ఈరోజు మాట్లాడుకుందాం. DIY కస్టమ్ స్ట్రాటజీ బిల్డర్. ఇదొక కమ్యూనిటీ ఇండికేటర్. ఫస్ట్ మనం ఈ ఇండికేటర్‌ని ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. DIY ఒకసారి చూడండి. యాక్చువల్‌గా మనం చాట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటది ఇంటర్ఫేస్. ఇక్కడ టాప్ లైన్‌లో ఇండికేటర్స్ ఈ ఇండికేటర్స్‌లో ఎళ్లి మనం DIY, DIY అని సెర్చ్ చేసి DIY కస్టమ్ స్ట్రాటజీ బిల్డర్ ఈ ఇండికేటర్‌ని మనం యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసి ఈ విధంగా మనకి యాడ్ అవుతుంది. ఓకే. ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇందులో మనకి బై, సెల్ అన్ని సిగ్నల్స్ చూపిస్తుంది. ప్లస్ ఇందులో చాలా ఇండికేటర్స్. మనం ఈ ఇండికేటర్ మీద ఇలా ట్యాప్ చేశామంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ కనిపిస్తుంది. ఓకే. ఈ సెట్టింగ్స్‌ని మనం ప్రెస్ చేస్తే ఇన్‌పుట్స్‌కి వచ్చాక ఇన్‌పుట్స్‌లో సిగ్నల్ ఎక్స్‌పైరీ క్యాండిల్ కౌంట్ అంటే మీకు సిగ్నల్ వచ్చిన వెంటనే సిగ్నల్ కావాలా? లేదా 2 క్యాండిల్స్ ఆగి కావాలా? అనేది మనకిది చూపిస్తుంది. సో, మనం ఇది ఫస్ట్ 1 క్యాండిల్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఎక్కువ ఇండికేటర్‌లు యాడ్ చేసే కొద్దీ సిగ్నల్స్ స్లో అవుతాయి. సో, ఆల్రెడీ ఇండికేటర్స్ ఎక్కువ మనం యాడ్ చేస్తాం కాబట్టి సిగ్నల్ స్లో అవుతుంది. అలాంటప్పుడు మనం ఇంకా సిగ్నల్ స్లో చేసుకోకుండా ఫస్ట్ క్యాండిల్ వరకే తీసుకోవాలి. ఇది ఓకే చేయండి. ఫస్ట్ ఇండికేటర్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి సిగ్నల్స్ అంటే మనం ఏ ఇండికేటర్ యాడ్ చేసుకుంటాం. ఆ ఇండికేటర్ బైలో ఉన్నాయా? సెల్‌లో అనేది మనకి ఈ డాష్‌బోర్డ్‌లో కూడా చూపిస్తుంది. లాంగ్ సైడ్ అంటే బై సైడ్ ఉన్న ఇండికేటర్. షార్ట్ సైడ్ అంటే సెల్ సైడ్. సో, లాంగ్, షార్ట్ సిగ్నల్స్ అంటే ఇది ఇక్కడ కనిపిస్తుందా? లాంగ్, షార్ట్ ఈ సిగ్నల్స్ లాంగ్, షార్ట్ అన్నవి ఈ సిగ్నల్స్ కనపడడానికి షో డాష్ ఈ డాష్‌బోర్డ్ అనేది ఇది. ఇక్కడ కనిపిస్తుందా? అంటే ఇండికేటర్‌లు ఏవి సెల్ సైడ్, ఏవి షార్ట్ సైడ్. సో, ఇంకా కిందకెళ్లారంటే ఇది మెయిన్ ఇండికేటర్. మెయిన్ ఇండికేటర్ రేంజ్ ఫిల్టర్ అని. రేంజ్ ఫిల్టర్ అంటే డిఫాల్ట్‌గా రేంజ్ ఫిల్టర్‌లో ఉంటది మెయిన్ ఇండికేటర్. అంటే ఆ మెయిన్ ఇండికేటర్ షార్ట్ సైడ్ ఉందా? లాంగ్ సైడ్ అనేది మీకు తెలియజేస్తుంది. మెయిన్ ఇండికేటర్ లీడింగ్ ఇండికేటర్. ఈ లీడింగ్ ఇండికేటర్ బై సైడ్ ఉంది. అంటే ప్రెజెంట్. ఓకే. అంటే టైమ్ ఫ్రేమ్ క్రిప్టోలో కొంచెం లాంగ్ తీసుకోవాలి. లేకుంటే మనకి ప్రతి క్యాండిల్‌కి గ్యాప్ డౌన్ ఉంటాయి. ఎందుకంటే లిక్విడిటీ తక్కువ ఉంటది కాబట్టి. మన మార్కెట్‌లో లిక్విడిటీ ఎక్కువ ఉంటది కాబట్టి 1 మినిట్‌లో వర్క్ అవుతుంది. 5 మినిట్స్, 2 మినిట్స్ ఏబై ప్యాన్ వర్క్ అవుతుంది. 1 అవర్ క్యాండిల్స్ తీసుకుందాం. ఈ 1 అవర్ క్యాండిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మన మార్కెట్‌లో మన ఇండియన్ మార్కెట్‌లో 1 మినిట్‌లోన సేమ్ సెట్టింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి. యాస్ ఇట్ ఈస్‌గా వర్కౌట్ అవుతాయి. 5 మినిట్స్, 1 మినిట్, 3 మినిట్స్ ఏదైనా గాని. ఓకే. ఓన్లీ లిక్విడిటీ కారణంగా మాత్రమే టైమ్ ఫ్రేమ్ హై తీసాం. ఇండికేటర్ సెట్టింగ్స్‌లోకెళ్తాం. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ ఇండికేటర్ మనం చెప్పుకున్నాం.
మెయిన్ ఇండికేటర్ వరకు మనం చెప్పుకున్నాం సార్. మీరు చూసారంటే ఫస్ట్ ఏ ఇండికేటర్ ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి. ఈఎంఐ పెయిడ్ 200, 300 మీరు 100, 50 మీరెంతైనా తీసుకోవచ్చు. అది షో చేస్తుంది. 10 మూవింగ్ యావరేజ్, 5 యావరేజ్, 9, 20 యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ ఏదైనా గాని. దాంతో పాటు 2 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్. 50 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అంటే 50, 200 క్రాస్ సేల్. ఒకవేళ మీరు ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ లేదా క్రాస్ ఓవర్ కింద మనం యూజ్ చేయొచ్చు. అలా కాకుండా మీ ఇష్టం మీరు చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 10 మూవింగ్ యావరేజ్, 15 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినా నాకు సిగ్నల్ కావాలి. అదే తీసుకోవాలి. మీకు ఏది సెట్ అయితే మీరు 5 మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తున్నారా? 10 మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తున్నారా? 20నా, 50నా, 100 ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఆ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినప్పుడు మీకు బై అంటే బై సైడ్ వస్తుంది. సెల్ అంటే సెల్ సైడ్స్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మీరు చూడండి సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ డాష్ ఇక్కడ ఈఎంఐ బిల్డర్ ఉంది కదా! 50 పెట్టాం. దీన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేశారంటే ఇక్కడ మీకు డాష్‌బోర్డ్‌లో యాడ్ అవుతుంది. ఈఎంఐ. ఈఎంఐ ఇటు సైడ్ ఉంది. సెల్ సైడ్. అంటే 50 మూవింగ్ యావరేజ్ సెల్ సైడ్. ఇప్పుడు 10 మూవింగ్ యావరేజ్ 50ని క్రాస్ అయితే అది అప్ సైడ్ డౌన్ సైడ్. అంటే అప్ సైడ్. అది అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే బై సైడ్ లాంగ్ సైడ్ టిక్ మార్క్ ఉంటది. డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే షార్ట్ సైడ్ టిక్ మార్క్ చూడండి. దీన్ని సెలెక్ట్ చేస్తాం. దీన్ని సెలెక్ట్ చేద్దాం. అంటే క్రాస్ ఓవర్ ఇప్పుడు జరిగితేనే ఉంటది. ఇక్కడ ఏమైంది? క్రాస్ ఓవర్ ఇప్పుడు జరిగిందంటే జరగలేదు. అంటే ఈ క్యాండిల్‌లో జరిగితేనే మీకు ఏదో ఒక సైడ్ చూపిస్తది. సో, ఆ విధంగా 3 మూవింగ్ యావరేజ్ అంటే 3 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్. నెక్స్ట్ ఇండికేటర్ ఆర్‌క్యూకే, సూపర్ ట్రెండ్, హాఫ్ ట్రెండ్, మీకు ఫిబొనాచి అన్నీ ఆల్‌మోస్ట్ అలా ఓసి, టీఎస్ఐ, టూల్ స్ట్రెంత్ ఇండికేటర్ ఓకే. ఆల్‌మోస్ట్ అది చాలా ఇండికేటర్స్ ఇచ్చాం. ఇచ్చిన ఇండికేటర్, సూపర్ ఇచ్చాం. రేంజ్ డిటెక్టర్, టెక్నాసి, క్యాండిల్స్, ఎస్కలేటర్ మీరిలా చూసుకుంటే ఫుల్ పేర్ పవర్, సీసీఐ, సీసీఐ, హార్వెస్టింగ్ ఎస్కలేటర్ ఇలా తీసుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన మెయిన్ ఇండికేటర్లు ఆల్మోస్ట్ ఆల్ మనకి స్టోకాస్టిక్, ఆర్ఎస్ఐ, ఆర్ఎస్ఐ డైరెక్షన్, మూవింగ్ యావరేజ్ డైరెక్షన్. ఓకే. ఆర్ఎస్ఐ ఇవి ఈ ఇండికేటర్స్ మీకు ఇక్కడ చూపిస్తాయి. ఇప్పటి వరకు ఇది డాష్ ఇక్కడ వరకు ఉన్నవన్నీ మీరు టిక్ మార్కులు పెట్టుకుంటే, ఇక్కడ మీకు లాంగ్ సైడ్ ఉందా? షార్ట్ సైడ్ ఉందా? అనేది మీకు ఇక్కడ ఇది మొత్తం ఈ ఇండికేటర్. అలా గాకుండా ఇక్కడున్నాయి చూపిస్తారా? స్విచ్ బోర్డ్. అంటే స్విచ్ బోర్డ్ ఈడున్న ఇండికేటర్లు ఎలా చూపిస్తాయంటే, ఇవి ఇక్కడ మీరు యాడ్ చేశారంటే సూపర్ టిక్ మార్క్ పెట్టారంటే ఇక్కడ చార్ట్ మీద యాడ్ అవుతుంది. చార్ట్ మీద చూడండి. చార్ట్ మీద యాడ్ అవుతుంది. ఓకే. 3 వేవ్. ఓకే. ఓకే. మీకొక డౌట్ రావచ్చు. ఇండికేటర్‌లో సెట్టింగ్స్ మార్చుకోవాలంటే మేమెలా మార్చుకోవాలనేసి. దానికేం లేదు. సింపుల్. మీరు కిందకెళ్లారంటే ఒక్కొక్క ఇండికేటర్‌కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్ ప్రతి ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్ సెట్టింగ్స్ మీరిక్కడ మార్చుకోవచ్చు. ఓకే. చూసారా? ఫిబొనాచి సెట్టింగ్స్ ఇక్కడున్నాయి. ఇక్కడ మీరు ఈ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఓకే. ఆల్మోస్ట్ అలా అన్ని పివట్ పాయింట్స్ గాని, మీకు ట్రెడిషనల్ కావాలా? ఫిబొనాచి, వైట్ క్లాస్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ చూడండి. రైట్ ఫిల్టర్. మీరు కిందకెళ్తే అన్ని ప్రతి ఇండికేటర్ సెట్టింగ్స్ ఉంటాయి. అన్ని ఇండికేటర్ సెట్టింగ్స్‌ని మీకు నచ్చిన విధంగా మీకు మార్చుకోవచ్చు. నా పర్సనల్ నాకు నచ్చినవి ఇందులో ఎలా యూజ్ అవుతాయని నేను చెప్తాను. ఓకే. ఇక్కడ చూడండి నేనైతే ఇది దీపావళిగా 3 ఉంటది. ఓకే. నేనైతే 1 తీసుకుంటాను. ఓకే. నాకు ఈ సిగ్నల్స్ ఏం అవసరం లేదు. షార్ట్ లాంగ్ సిగ్నల్స్, ఆల్టర్‌నేట్ సిగ్నల్స్ అవసరం లేదు. డాష్‌బోర్డ్ మొత్తం అవసరం లేదు. ఓకే. ఇక్కడ రేంజ్ ఫిల్టర్ ఫుల్ బేర్ పవర్ తీసుకుంటా. ఓకే. బుల్ బేర్ అండ్ సూపర్ ట్రెండ్ కూడా యాడ్ చేసుకుంటా. బుల్ బేర్ పవర్ ట్రెండ్ అండ్ సీసీఐ అండ్
నాకు వాల్యూమ్స్ కావాలి. వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ నేను డెల్టా డెల్టా మీన్స్ మనకి నెట్ వాల్యూమ్స్. నెట్ బయర్స్ ఆర్ నెట్ సెల్లర్స్ ఎవరు ఎక్కువ ఉన్నారనేసి మనకి తెలియజేస్తుంది డెల్టా. సో, డెల్టా తీసుకుంటా. ఓకే. ఈ స్విచ్ బోర్డ్‌లో సప్లై డిమాండ్ నాకవసరం. నేను ఓకే. సూపర్ టెనర్‌గా అవసరం. టీవీఎస్ఆర్ఏ అంటే మనకి ఈ క్యాండిల్స్ చూసారా? ఇది ఇంకా బెస్ట్. మీరు చూసారంటే ఈ టీవీఎస్ఆర్ఏ ఇది అన్‌సెలెక్ట్ చేశా అంటే మనకి నార్మల్ క్యాండిల్స్ కనిపిస్తాయి. నార్మల్‌గా గ్రీన్ ఆర్ రెడ్. ఇది మీరు యాడ్ చేశారంటే చూడండి కొంచెం కలర్ మారాయి. ఇవి ఎందుకు కలర్ మారాయని చెప్తాను. ఓకే. ఆ కలర్ కూడా ఏది ఎలా అనేసి నేను చెప్తాను. నాకు ఇది ఫేవరెట్ ఇండికేటర్‌లో ఒకటి. అండ్ ఈ క్యాండిల్స్ అనేది నాకు చాలా ఇష్టం. ఓకే. చిన్న సెట్టింగ్స్ ఏమంటే సూపర్ ట్రెండ్ వాల్యూస్‌ని మార్చుకోవాలి. సో, సూపర్ ట్రెండ్ వాల్యూ నార్మల్ సూపర్ ట్రెండ్ వాల్యూ నేనైతే యూజ్ చేయను. యాహ్! ఇది నా సెటప్. ఈ ఇండికేటర్‌లో ఇందులో మీరు చూసారంటే ఈ క్యాండిల్ కలర్స్ ఎందుకంటే ఇలా ఉన్నాయి. ఈ క్యాండిల్స్‌లో మనం స్ట్రెంగ్త్, బయింగ్ స్ట్రెంగ్త్, సెల్లింగ్ స్ట్రెంగ్త్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అందుకే నేను ఈ క్యాండిల్ కలర్స్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ ఉంది. ప్యూర్ గ్రీన్ క్యాండిల్ అంటే వాల్యూమ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. మనకి ఇది ప్యూర్ రెడ్ క్యాండిల్. ప్యూర్ రెడ్‌గా ఉంటే వాల్యూమ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. ఇక్కడ ఇంకొక కలర్ ఉంది. ఈ కలర్ వచ్చి మనకి ఇది కూడా గ్రీన్ క్యాండిలే. కానీ ఈ కలర్‌లో లేదు. అంటే యావరేజ్‌గా అబోవ్ అంటే అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్, పై వాల్యూమ్స్. ఈ క్యాండిల్‌లో మనకి అబోవ్ యావరేజ్ సెల్ వాల్యూమ్స్. కానీ ఇది చూసారా? ఇది స్ట్రాంగ్ సెల్ వాల్యూమ్స్. మీరు కింద గమనించండి. ఇది సెల్ క్యాండిలే. సెల్ క్యాండిల్ వాల్యూమ్స్ యావరేజ్. కానీ ఈ సెల్ క్యాండిల్ చూడండి వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి. మీకు కింద వారెంట్స్‌ని చూసే పని లేకుండా డైరెక్ట్‌గా ఈ క్యాండిల్స్ చూస్తే స్ట్రాంగ్ సెల్ క్యాండిల్, స్ట్రాంగ్ బై క్యాండిల్ అనే విధంగా మనకి ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలి? అంటే ప్రెజెంట్ సినారియోలో మనకెలా ఉంది? లాంగ్, షార్ట్ ఇందులో మనకి మనం మెయిన్ ఇండికేటర్ లీడింగ్ ఏది తీసుకో బుల్, బేర్ పవర్ ఏవన్ అనేసి. బుల్ పవర్ లేదు, బేర్ పవర్ లేదు. అంటే సైడ్ వేస్. ఓకే. సో, ఇలాంటప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక ఇవున్నాయి కదా! ఇవి మనం సప్లై అండ్ డిమాండ్ జాబ్స్. మనం యాడ్ చేసాం. ఇందులో, ఇందులో మనం యాడ్ చేసాం. మీకోసం చూపిస్తాను. సప్లై డిమాండ్ జాబ్స్. అవి ఇవే అన్నమాట. సప్లై డిమాండ్ జాబ్స్. ఎప్పుడన్నా గాని ఇక్కడ చూడండి సప్లై జోన్ దగ్గర గ్రీన్ క్యాండిల్ కింద పడితే అది రిజెక్ట్ అయ్యే ఛాన్సే ఉంది. ఎప్పుడైనా గాని ఈ గ్రీన్ క్యాండిల్ ఈ సప్లై జోన్‌ని అబోవ్ క్రాస్ అయిపోయి క్రాస్ అయిన తర్వాత మాత్రమే మనకి అది పైకి పెరిగే ఛాన్స్ ఉంటది. కానీ ఇక్కడ అది క్రాస్ అవ్వలేదు. క్రాస్ అవ్వకుండా క్లోజ్ అయింది ఇంకా. బిలోనే క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ట్రై చేసినా మళ్ళీ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడ్డది. సో, అక్కడి నుంచి మళ్ళీ కిందకి. సూపర్ ట్రెండ్. బై సిగ్నల్‌లో ఉంది. బై సిగ్నల్. ఓకే. నాకు ఇది ఓకే. ఇప్పుడు చూసుకుంటా బుల్ బేర్ పవర్ కూడా బై సైడ్ ఉన్నదా? ఏదన్నా ఒక గ్రీన్ క్యాండిల్ పడుతుంది. అంటే గ్రీన్ క్యాండిల్ అంటే అబోవ్ యావరేజ్ గ్రీన్ క్యాండిల్. అబోవ్ యావరేజ్ క్యాండిల్ అంటే ఇంకా మనకి పడదు. సో, ఇక్కడితో ఒకవేళ మనకి బుల్ బేర్ పవర్ బై సైడ్ ఉంది. ఈఎంఏ బై సైడ్. సూపర్ ట్రెండ్ ఆల్రెడీ బై సైడ్ ఉంది. ఓకే. సీసీఐ బై సైడ్ ఉంది. వాల్ బై సైడ్. నేను బై చే లేదా కొద్దిగా వెయిట్ చేస్తా. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది కదా! ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది వెరీ స్ట్రాంగ్. ఆల్రెడీ మనకి బై సైడ్ సూపర్ ట్రెండ్ ఉన్నది. అబోవ్ యావరేజ్ బై సైడ్ వాల్ కనిపిస్తుంది. సో, ఇక్కడ నేను ఈ క్యాండిల్ స్ట్రాంగ్ బై ఇక్కడ ఇక్కడ తీసుకొని మళ్ళీ నా స్టాప్ లాస్ అనేది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. కానీ యావరేజ్ రెడ్ క్యాండిల్.
పడితే ఎగ్జిట్ అవుతాను. లేదా సూపర్ ట్రెండ్‌ని క్రాస్ డౌన్ సైడ్ క్రాస్ అయితే ఎగ్జిట్ అవుతాను. నేనిక్కడ ఎంట్రీ తీసుకుంటే నేను ఎక్కడి వరకు వెయిట్ చేస్తాను. రెడ్ క్యాండిల్ ఇక్కడొచ్చింది. సో, నేనిక్కడ ఖచ్చితంగా ఎగ్జిట్. నెక్స్ట్ వెంటనే ఇక్కడేమైంది? వెంటనే గ్రీన్ క్యాండిల్ పడ్డది. కానీ నేనైతే తీసుకోను. ఎందుకంటే ఆల్రెడీ ప్లస్ ఇది సప్లై జోన్. సప్లై జోన్ అబోవ్ మనకి గ్రీన్ క్యాండిల్ పడితే పైకి పెరిగే ఛాన్స్ ఉంటది. సప్లై జోన్ బిలోలో గ్రీన్ క్యాండిల్ పడితే అది పెరగడానికి పడడానికే ఛాన్స్. సో, వెయిట్ చేస్తాం. సో, సప్లై జోన్ దగ్గర మనకి రెడ్ క్యాండిల్ పడితే పడడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఇక్కడ పడ్డది. కానీ సూపర్ ట్రెండ్ అయితే కింద క్రాస్ అవ్వలేదు. సో, మనం వెయిట్ చేయాలి. ఇక్కడ పడ్డది. ప్లస్ అబోవ్ యావరేజ్ సెల్ వాల్యూమ్స్. సో, మేబీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. మనకి అప్‌సైడ్ సిగ్నల్ వచ్చేసి సూపర్ ట్రెండ్. సో, మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. సో, ఈ విధంగా మనం ఈ ఇండికేటర్‌ని యూజ్ చేయొచ్చు. ఇదండి ఈ డీఐవై కస్టమ్ స్ట్రాటజీ బిల్డ్ ఇండికేటర్ గురించి. చాలా అంటే చాలా యూజ్ ఉంది. టైమ్ ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వోలటిలిటీ బట్టి మనం టైమ్ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేస్తాం. అన్నిటికి ఒకే టైమ్ ఫ్రేమ్, ఒకే సెట్టింగ్స్, ఒకే ఇండికేటర్స్ అన్నవి యూజ్ అవ్వవు. వోలటిలిటీ బట్టి, స్టాక్‌ని బట్టి, మూవ్‌మెంట్‌ని బట్టి సెట్టింగ్స్ గాని, టైమ్ ఫ్రేమ్ కానీ మార్చుకుంటే ట్రేడింగ్‌లో మనం సక్సెస్. ఓకేనా? ఈ ఇండికేటర్ మీరు ఎందులో అయినా యూజ్ చేయొచ్చు. స్టాక్స్‌లో అయినా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్‌లో అయినా, క్రిప్టోలో అయినా, ఫ్యూచర్, కరెన్సీ ఎందులో అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మీకందరికి నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తాను. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్‌కి మాక్సిమం నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఓకే. బై. టేక్